సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సాధారణంగా అభిమానులకు హీరోలంటే ఎంతో అభిమానం ఉంటుంది. ఆ అభిమానం ఏ స్థాయిలో ఉంటుందంటే తమకు నచ్చిన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆకాశాన్ని అంటేలాగా బ్యానర్లు కట్టడం, ఆ బ్యానర్లకు పాలాభిషేకాలు చేయడం, అంతేకాకుండా తమకు నచ్చిన హీరో ఏవైతే బట్టలు వేసుకుంటాడో ఆ బట్టల్ని ఎంత ఖర్చైనా వేసుకుని ఆ స్థాయి వరకు ఉంటారు అభిమానులు. కానీ అంతకు మించిన అభిమానులు ఉంటారనే విషయం మీకు తెలుసా? అంతకు మించిన అభిమాని ఉన్నాడని చెప్పొచ్చు. ఆ అభిమాని కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలం ప్రశాంత్ నగర్లోని కాకర్లమూడి రాజేష్. కాకర్లమూడి రాజేష్ మహేష్ బాబుకి వేరే అభిమాని. ఇందులో గొప్పే ఉంది, మహేష్ బాబుకి సందరొకరు అభిమానులు ఉంటారు కదా. సో కాకర్లమూడి రాజేష్ గొప్పతనం ఏంటి అనుకుంటున్నారా? సో గొప్పతనం ఉందండి. అంతకు మించి అన్నామంటే అంతకు మించి ఏదో చేసే ఉంటాడు. సో అదేంటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం, పదండి. కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలంలో ఉన్నటువంటి ప్రశాంత్ నగర్లో కాకర్లమూడి రాజేష్ మహేష్ బాబుకి వేరే అభిమాని. ఆ అభిమానం ఎక్కడి వరకు వెళ్ళిందంటే తన కుటుంబంలోని పిల్లలకు సైతం పేర్లు పెట్టేంత వరకు వెళ్ళింది ఆ అభిమానం. సో కాకర్లమూడి రాజేష్కి మహేష్ బాబు అంటే ఎందుకు అంత అభిమానం? పిల్లలకి సైతం మహేష్ బాబు సినిమా పేర్లను పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. రాజేష్ ఎలా ఉన్నారు? ఉన్నారా? ఓకే. ఎందుకు మహేష్ బాబు అంటే ఎందుకు అంత అభిమానం మీకు? నాన్నగారి నుంచి వాళ్ళ నాన్నగారి నుంచా? ఓకే. సినిమాలు ఎప్పటి నుంచి చూసేవాడివి? నేను చిన్నపాల సినిమాలన్నీ చూసాను. వాళ్ళ సినిమాలన్నీ చూసావు? నాన్నగారి నుంచి. అంటే నీకెందుకు అంటే ఇంతమంది హీరోలు ఉండగా మహేష్ బాబు మీద ఎందుకు అంత అభిమానం కలిగింది? అదంటే నాకు ఇష్టం. ఓకే. ఎందుకని? అంటే ఎవరి వల్ల? నాన్న వల్ల కొంచెం. వాళ్ళ నాన్నగారి వల్ల. కృష్ణ గారి టైం నుంచి కూడా చూస్తా వచ్చారా? ఓకే. ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? రిక్షా బండి దొక్కుతాను. రిక్షా దొక్కుతుంటారు. సో ఎప్పటి నుంచి ఆపేశారు రిక్షా దొక్కడం? కొంచెం పెళ్ళేదాకా దొక్కానండి. అక్కడనే అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఏంటి పరిస్థితి బాగాలేదు, ఎందుకు ఎలా జరిగింది ఏంటి పరిస్థితి? అంటే నాకు అంత ముందే బాగలేదండి. బండి దొక్కేటప్పుడు కొంచెం ఇచ్చేస్తా ఇది అయిపోయింది. దానివల్ల నీరు పట్టి లోన బక్కడుపులనే పోతామండి. ఇక దానివల్ల ఏమన్నారు? ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే ఏం చెప్పారు? బతకనన్నారు. బతకనన్నారా? లేదంటే అప్పుడే అవుతుంది. బతుకుతా. ఏంటి సమస్య ఏంటి ఇంతకీ? లెవర్లు దెబ్బదాన్ని, కిడ్నీలు దెబ్బ, దానివల్ల నిద్రగోళ్ళు లేదు. అందువల్ల అంత నీరు అయిపోయింది. డాక్టర్లు ఏమి చెప్పారు? ఇక్కడ కూచిపూడిలో చెప్పారండి. కూచిపూడిలో చెప్పారు 70 లక్షలు అవుతాయా. ఇక దాన్ని పెట్టేట్టున్నాను. సో పిల్లలకి పేర్లు ఏమేమి పెట్టారు మీరు? పెళ్లి చేసుకున్నాక స్వతంగా అర్జున్ సినిమా వచ్చిందండి. అర్జున్ పుట్టాడు ఫస్ట్. అప్పుడు విడుదల సినిమా. పేరేనా అర్జున్? అర్జున్ ఫస్ట్ సినిమా వచ్చింది. అర్జున్ సినిమా పెట్టేసి అప్పుడప్పుడు ఆధార్ కార్డు తీయేసి పుట్టినాక 5 సంవత్సరాలకి. పుట్టిన 5 సంవత్సరాలకి అప్పుడు అర్జున్ సినిమా రిలీజ్ అయితే రిలీజ్ అయింది. పేరు పెట్టేసి అప్పుడప్పుడు పెట్టేసాను. అప్పుడే పెట్టేశారా? అప్పుడే పెట్టేసి బందలోనే పెట్టేసి. బందలో పెట్టారు. సో కాకర్లమూడి అర్జున్ ఏదైతే మహేష్ బాబు గారి సినిమా అర్జున్ సినిమా రిలీజ్ అయిందో సో అప్పుడు పేరు పెట్టిన సినిమాకి వెళ్ళారు. పేరు పెట్టాకే సినిమాకి వెళ్ళారు. అప్పుడు దాకా వెళ్ళలేదు. సినిమా వచ్చింది, పేరు పెట్టి సినిమాకి వెళ్ళారు. మరి అంటే అభిమానం అనేది ఒక స్థాయి వరకు ఆగుతుంది. అంటే బ్యానర్లు కట్టుకోవడం వరకు, లేదంటే కనుక ఫోటోలకు దండలు వేయడం వరకు, పాలాభిషేకం చేయడం వరకు ఉంటుంది. మీరు ఇలా పేర్లు పెట్టే వరకు ఎంత అభిమానించారంటే? ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా అభిమానాన్ని ఎలా చూపించుకోవాలో తెలియలేదు. ఆయన అంటే నాకు బాగా. ఏ సినిమా వస్తే ఆ సినిమా 20 సార్లు 30 సార్లు చూసేస్తాను. 20-30 సార్లు చూసేస్తాను. సో పిల్లలకి పేర్లు కూడా అర్జున్ అనే పెట్టారు. సో ఇదిగోండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అర్జున్ది. సో పేరు కూడా కాకర్లమూడి అర్జున్ అనే పెట్టారు. నెక్స్ట్ రెండో అతను అతిథి అండి. అతిథి అప్పుడే పుట్టాడు. అప్పుడు సినిమా విడుదల. అప్పుడు కూడా అదే పెట్టిన సినిమాకి అతిథి.
సో ఆధార్ కార్డులో కూడా అతిథి అనే కాకర్లమూడి అతిథి అనే పేరు రిజిస్టర్ చేయించారు. సో అతిథి సినిమా కూడా అంతేనా? అంతేనండి. సినిమా పేరు పెట్టాకే మీరు సినిమాకి వెళ్ళా. బందర్లోనే. ఏ థియేటర్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా? వెంకటేశ్వర, రామరాజు. ఒక్కొక్క సినిమాకి ఎన్నిసార్లు వెళ్ళేవారు? 20 సార్లు, 15 సార్లు, 30 సార్లు దాకా అదే పని మీద ఉండేవాళ్ళు. సినిమా ఒక మహేష్ బాబు మీద ఉన్న అభిమానంతో ఈ మహేష్ బాబు సినిమాకి చేశారు. వేరే సినిమా చూసాను, వేరే వాళ్ళు చూసారు కాదు. ఎప్పుడన్నా జంతువులు పంతులు చూస్తే తప్పగా, జంతువులు తప్ప మగేసి మట్టికి మారేదాస్ చూసాను. మారేదాస్ చూసారు. అంటే మధ్యలో కొన్ని సినిమాలు అంత బాగుండే కాదు కదా, అయినా సరే కుదరను కదండి. బాగున్నా బాగపోయినా సరే మారేదాస్ చూసాము. సినిమా థియేటర్ లోంచి వెళ్ళిపోయేదాకా రేత్రామని పగలమని మా నుంచి చూసేవాడిని, సెకండ్ షోకి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ అప్పుడు బరొకసారి పని చెప్పాను. ఇక ఒక పక్క పని చేసుకుంటేనే ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ థియేటర్కి వెళ్ళిపోయామండి. సినిమా చూసుకుని వచ్చేవాళ్ళు. ఇంకొకరి పేరు ఆగడు. ప్రైవేట్ హాస్పిటల్ చూపించానండి. అప్పుడు కూడా అంతే, ప్రైవేట్ హాస్పిటల్. అప్పుడు కూడా ఆగడు సినిమా రిలీజ్ అయితే ముందు పేరు పెట్టి మళ్ళీ థియేటర్ అసలు. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా అడగలేదా పేరు ఇలా పెడతావు, హీరోల పేర్లు పెడతావు ఏంటి? వాళ్ళు ఆధార్ కార్డులు ఇచ్చే వాళ్ళు అడిగారు కానీ అది నేను మార్చున్నాను. ఆధార్ కార్డు ఇచ్చే వాళ్ళు అడిగారు? ఏమని అడిగారు? ఆ పేర్లు ఏంటి అన్నారు. అసలు నేను తీర్త కుదరదు, ఆ పేర్లు ఉండాల్సింది అని తిట్టి చేపించారు. మా ఊరిలో అందరికీ తెలుసు. నాతో పాటు చూసే లేరండి ఆయన సినిమాలు, లేరు అసలు, లేరు ఇప్పుడు. ఇక సెకండ్ షో వెన్సలేనా నా ఇష్టం. రోజు పని తొక్కుంటూ వెళ్ళిపోయాం. మధ్యాహ్నం కొంచెం అన్నం తినేసి వాళ్ళు చూసుకుంటా ఉంటాను. సెకండ్ షో ఫస్ట్ ఆట అసలు అవసరం అయితే 3 ఆటలు చూసామండి. అట్టుండేది నాది. అదే రైట్. అంటే మీరు ఇంత బాధలో ఉండి కూడా మహేష్ బాబు పేరు చెప్పినప్పుడు, లేదంటే సినిమా ఎన్నిసార్లు చూసాను అన్నప్పుడు మాత్రం ఈ ముఖంలో ఒక ఆనందం వస్తుంది చూడు. ఇక పక్క అంత బాధ ఉంది, కడుపులో అంత ఇబ్బంది ఉంది, అయినా సరే ఆ అభిమానం అంటే ఒక స్థాయి వరకు అనేది ఉంటుంది. నేను ఇంతకు ముందే చెప్పాను, ఒక మనిషి ఒక వ్యక్తిని అభిమానిస్తే ఒక స్థాయి వరకు అభిమానిస్తారు. ఆ అభిమానం అనేది ఒంట్లోని ఆర్గాన్స్ పాడైపోయిన సమయంలో కూడా ఆ మనిషి పేరు చెప్తున్నప్పుడు తెలియనటువంటి ఒక చిరునవ్వు వస్తుంది చూడండి, అది అభిమానానికి మించిందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా కాకర్లమూడి రాజేష్. సో ఈయన రిక్షా తొక్కుకునే నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి కాకర్లమూడి రాజేష్ రిక్షా తొక్కుతూ జీవనం గడిపేవాడు. తనకి 3 మగపిల్లలు. 3 మగపిల్లలకు కూడా మహేష్ బాబు అంటే ఎంత అభిమానం అంటే ఆ పిల్లల పేర్లు వచ్చేసరికి అర్జున్, అతిథి, ఆగడు అనే 3 మగపిల్లల పేర్లు కూడా ఆధార్ కార్డులో కూడా అవే పేర్లు పెట్టాడు. అంటే మహేష్ బాబు అంటే అంత అభిమానంతో, అంటే ఒక్కొక్క సినిమా కూడా దాదాపుగా 20-30 సార్లు వరకు థియేటర్కి వెళ్ళి ఆ రిక్షా దొక్కిన డబ్బులతోనే చూసి వచ్చేవాడు కాకర్లమూడి రాజేష్. సో మహేష్ బాబు అంటే అంత అభిమానం ఉండడంతో కేవలం పిల్లల పేర్లు కూడా అయ్యే పెట్టాడు కాకర్లమూడి రాజేష్. ప్రస్తుతం కాకర్లమూడి రాజేష్ పరిస్థితి అయితే దయనీయంగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏంటంటే అనారోగ్య రీత్యా ఏదైతే తన వయసులో ఉన్నప్పుడు కష్టం చెమ్మొచ్చే కష్టపడ్డాడో ఆరోగ్య రీత్యా తన 2 లివర్లు పాడైపోవడంతో ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి అయితే చాలా అంటే చాలా విషమంగా ఉంది. కానీ అయినా సరే అలాగే జీవనం సాగిస్తున్నాడు, అలాగే తన పిల్లల్ని చూసుకుంటున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఆ అభిమానం అనేది పోకూడదని చెప్పేసి తను పోయిన పిల్లలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి పిల్లల పేర్లు మాత్రం అవి పెట్టాడు. సో అలాంటి కాకర్లమూడి రాజేష్ని బ్రతికించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి, ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి ముందుకు రావాలి. రాజేష్, నీకు ఎప్పుడు తెలిసింది ఆరోగ్యం బాగాలేదని? 3 సంవత్సరాలు పట్టింది. అది చెప్పినాక ఇంట్లో చెప్పలే, బాధపడతారు. ఇంట్లో చెప్పలేదా? చెప్పలే, డబ్బులు ఇబ్బంది పడతారని చెప్పలేదండి. మళ్ళీ అతను నొప్పిపోతున్నా తీసుకెళ్ళమన్న హాస్పిటల్. ఆవిడ తీసుకెళ్ళి అక్కడ చెప్పినాక ఆ అమ్మాయి ఏడ్చినా మరి ఎట్ట అవుతాయి అని నాకు చెప్పలేదు. ఆ అమ్మాయి చెప్పారు ఎంత అవుతాయి అని. 70 లక్షలు అవుతాయి, సిపిలేరు చచ్చిపోతారని. సంపాదించలేదు. నేను తెచ్చుకుంటే 100 రూపాయలు. అంటే ఎంత సంపాదించాడు ఏంటి ఒక రోజుకి? 300 సంపాదించేవాడిని. అది 100 రూపాయలు, 150 ఏదో ఒకటి చేసేవాడిని. ఇంటికి సరిపోయాయి కాదు. ఈ సినిమాలు వస్తే ఆ సినిమాకి 100 రూపాయలు ఎత్తుకెళ్ళేవాడిని. ఇక అట్ట ఇది అయిపోయి నాకు ఆరోగ్యం ఇది అయిపోయింది. ఇక ఎలక్కడన్నా పెట్టలేకపోతున్నాను. నా పరిస్థితి అంటేనే నాకు బాగా ఇది అయిపోయిందండి. వాళ్ళ పరిస్థితి అంటేనే మరి అలా ఎవరు బతికిస్తారు ఏంటంటే నా పరిస్థితి నేను బతకాలి, నేను చూడాలనిపిస్తుంది. ఆయన మగేని చూడాలండి.
నన్ను బతికిస్తాడండి. మహేష్ బాబు గారు మహేష్ గారు చూడాలి, ఆయన నన్ను బతికేయాలి. మీకు ఎప్పుడు చెప్పారమ్మా మీకు బాలేదని? 3 సంవత్సరాలు బాగట్లేదు సార్ కొంచెం మా ఆయనకి. అయితే 3 సంవత్సరాల్లో ఫస్ట్ ఆపరేషన్ చేశారు, పెద్ద ఆపరేషన్, అసలు పిత్తరాళ్ళు తీశారు. తర్వాత మళ్ళీ తగ్గిపోయినాక మళ్ళీ తేడా చేసింది. కూచిపూడి అన్ని సార్లు ప్రైవేట్ హాస్పిటల్కి, అన్ని తిరగని హాస్పిటల్ కానీ తిప్పలేదు. 3 హాస్పిటల్ తిప్పారు. ఒకదాన్ని కష్టపడతా అయినా సరే మా ఆయన బాగా తిప్పారు హాస్పిటల్. బయట పంపించి మీ ఆయన బతకడం చెప్పారండి. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లడు పనికి వెళ్తాడండి. ఏ పనికి వెళ్తున్నాడు? చెప్పులు మోతాకి వెళ్ళాడండి. చెప్పులు మోతాక? చెప్పు షాప్ లో ఉండేవాడు, చెప్పులు అవి మోపించేవాడండి. 150 రూపాయలు, నేను ఒక 200 అట్టాగే తెచ్చి ఇల్లు కడిపి ఆయన హాస్పిటల్ చూపించేదాన్ని అండి. మాకు ఆధార్ లేరండి. మహేష్ బాబు ఉన్నాడు అని చెప్పి మా ఆయన ఫస్ట్ పేరు పెట్టుకుంటుంటే మహేష్ బాబు పేరు పెడతామంటే అని అంటే, నాకు మహేష్ బాబు అంటే అభిమానం, నీకు ఇష్టమా కాదంటే నాకు ఇష్టమా మహేష్ బాబు అంటే, మహేష్ బాబు పేరు పెడతారేంటి అని అడిగితే, మహేష్ బాబు అంటే నాకు అభిమానం, నేను మహేష్ బాబు పేరు పెట్టుకుంటాను, నువ్వు ఏ పేరు పెట్టమన్నా పెట్టను అన్నాడు సార్. అయితే నేను అన్నాను, నీకు ఎంత ఇష్టమో నాకు అంత ఇష్టం, పెట్టను అని చెప్పాను. ఏమైందమ్మా ఇంత ఏంటి అసలు సమస్య ఏంటి? ఈయనకి బాగా లివర్లు దెబ్బతున్నాయి, కిడ్నీలు పోయినాయి. దాని గురించి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ చూపిస్తుంటే ప్రైవేట్ హాస్పిటల్ అయితే 70 లక్షలు అవుతాయి అన్నారు సార్. 70 లక్షలు? 70 లక్షలు అయితే మేము లేనండి కొంచెం నెట్ ఒకటి బతికిమనంటే, మా వల్ల అదమ్మా 70 లక్షలు పెడితే మిమ్మల్ని బతికిస్తామమ్మా అన్నారు. కాదు మా దగ్గర లేవు డబ్బులు అని చెప్పాను సార్. నేను చెప్పి 70 లక్షలు లేవు సార్ అని ప్రైవేట్ హాస్పిటల్లో చూపిలేము సార్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అప్పుడు 70 లక్షలు అవుతాయి అని అక్కడ చెప్పారు. మా ఆయనకి ఏమైందని గట్టిగా మాట్లాడాను సార్. నేను లోనికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర, మీ ఆయనకి లివర్ లో కిడ్నీలు బాగా పోయినాయమ్మా, బతికినన్నాళ్ళు బతుతాడు, ఎప్పుడు చచ్చిపోతాడు చెప్పలేమంటే అట్ట అమ్మ సార్ అని దండం పెట్టారు సార్ డాక్టర్ గారికి. ఇప్పుడు ఆ డబ్బులు కడితే ట్రీట్మెంట్ జరుగుతుందా? 70 లక్షలు కడితే ట్రీట్మెంట్ దాన ధర్మం చేసే వాళ్ళు ఇమ్మన్నారు సార్, జరిగిద్ది అన్నారు సార్. అయితే ఇప్పుడు ఆయన ఏంటి ఇబ్బంది అంటే రాత్రిపూట ఏంటి సమస్య? రాత్రిపూట ఓ కరుతాడు సార్, బాగా కడుపు తనం తినగానే కడుపు పోయి సార్, బాగా నీరు వచ్చేసి ఓ పెద్ద పెద్ద కేకలు ఎత్తాడు. అమ్మో సుజాతని హాస్పిటల్ తీసుకెళ్ళండి ఓ కరుతాడండి. అరిచినా సరే నేను ఏమవుతుందని చెప్పి ప్రార్థన చేసి కబ్బు నుండి బెల్లలు ఉన్నాయి నీరుకి వాటికి వేస్తుంటే, అయినా సరే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళవు, నువ్వు నన్ను చంపేస్తావు అని చెప్పి నన్ను నా మీద కేకలు ఎత్తాడు. లేని వాళ్ళంగా మన దగ్గర డబ్బులు లేవు, మన ఎట తీసుకెళ్ళను అని చెప్పి నేను అంటాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.